కొత్త సంవత్సరం రాగానే మనమంతా బోలెడు లక్ష్యాలు పెట్టుకుంటాం కదా. కానీ కొద్ది రోజులకి ఎందుకు ఫెయిల్ అవుతారో ఎప్పుడైనా గమనించారా? బరువు తగ్గాలనో లేదా పుస్తకాలు చదవాలనో అనుకుంటారు. కాని వాళ్ళు ఏం చెయ్యాలో ఆలోచిస్తారు తప్ప వాళ్ళు ఎవరు అన్నది మార్చుకోవడానికి అస్సలు ప్రయత్నించరు. అవును, చాలామంది చేసే పొరపాటు అదే. కదా. అందుకే ఈరోజు మనం జేమ్స్ క్లియర్ రాసిన అటామిక్ హ్యాబిట్స్ పుస్తకంలోని 2వ అధ్యాయంపై ఒక లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. మనిషి ప్రవర్తనను మార్చుకోవడమనేది ఒక ఉల్లిపాయ పొరలను వలవడం లాంటిది అని చెప్పొచ్చు కదా. ఖచ్చితంగా. ఉల్లిపాయకి పొరలున్నట్టే మన ప్రవర్తన మార్పుకు కూడా 3 పొరలు ఉన్నాయని ఈ పుస్తకంలో చెప్పారు. దీన్ని ఊహించుకోవాలంటే అత్యంత బయటి పొర వచ్చేసి ఫలితాలు అంటారు. అంటే అవుట్కమ్స్ అన్నమాట. 10 కిలోల బరువు తగ్గడం లాంటివి. ఓహో, అంటే మన టార్గెట్ అన్నమాట. కరెక్ట్. ఇక దానికి లోపల ఉండే రెండవ పొర ప్రక్రియలు, అంటే ప్రాసెస్. ఉదాహరణకు ఆ బరువు తగ్గడానికి రోజూ జిమ్కు వెళ్లడం. ఇక అత్యంత లోతైన మూడవ పొర ఉంది చూడండి, అదే గుర్తింపు. అంటే మన గురించి మనం ఏమని నమ్ముతున్నాం, మన ఐడెంటిటీ ఏంటి అనేది. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. చాలామంది కేవలం ఆ బయటి పొర అయిన ఫలితాల దగ్గరే ఆగిపోతారు కదా. అంటే నేను బరువు తగ్గాలి అనుకుంటారు కానీ ఆ లోపలి పొరల దాకా వెళ్లడానికి అస్సలిష్టపడరు. నిజమే. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. సిగరెట్ మానేయడానికి ప్రయత్నిస్తున్న 2 వ్యక్తులున్నారనుకోండి. ఎవరైనా వాళ్ళకి సిగరెట్ ఆఫర్ చేస్తే మొదటి వ్యక్తి ఏమంటాడంటే, వద్దులండి, నేను సిగరెట్ మానేయడానికే ప్రయత్నిస్తున్నాను అంటాడు. వినడానికి బాగానే ఉంది కదా. ఇందులో తప్పేముంది? తప్పు లేదు. కానీ అతని దృష్టి ఇంకా ఫలితం మీదే ఉంది. అంటే లోపల తను ఇంకా తనను తానొక స్మోకర్గానే భావిస్తున్నాడు. కాని రెండవ వ్యక్తి సమాధానం వేరేలా ఉంటుంది. వద్దులేండి, నేనసలు స్మోక్ చేసే వ్యక్తినే కాదు అంటాడు. ఓహో, వావ్! ఈ డిఫరెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. అంటే సిగరెట్ తాగను అనడం ఒక యాక్షన్ అయితే, నేను స్మోకర్ని కాదు అనడం ఒక క్యారెక్టర్ని డిఫైన్ చేస్తుంది. అవును, ఎగ్జాక్ట్లీ. కానీ అసలు మన ఐడెంటిటీని మార్చుకోవడం వల్ల అలవాట్లు ఎందుకు సులభంగా మారుతాయి? దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటి? దీనికి ప్రధాన కారణం మన సైకాలజీలోనే ఉంది. సైకాలజీ ప్రకారం మనుషులకు ఎప్పుడూ తమ నమ్మకాలకు అనుగుణంగా ప్రవర్తించాలనే ఒక బలమైన అవసరం ఉంటుంది. మీరు మీ మనసులో నేను ఒక చదువరిని అని బలంగా నమ్మితే పుస్తకం చదవడం అనేది ఒక కష్టమైన టాస్క్ లాగా అస్సలు అనిపించదు. అది మీ ఐడెంటిటీ కాబట్టి న్యాచురల్గానే ఆ పని చేస్తారు. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇక్కడ నాకొక చిన్న డౌట్ ఉంది. ముందు మనం పనులు చేస్తేనే కదా మనకొక గుర్తింపొచ్చేది? అంటే మీ ఉద్దేశం? అంటే నేను రోజు పరిగెత్తితే కదా రన్నర్ అయ్యేది. ముందు గుర్తింపు మారితేనే పనులు జరుగుతాయి అనడం కొంచెం వింతగా అనిపించడం లేదా? అంటే అసలు ఒక్క రాత్రిలో ఎవరైనా తమ ఐడెంటిటీని ఎలా మార్చేసుకోగలరు? వ్యక్తిగా ఉండాలనుకుంటున్నారో ముందుగా డిసైడ్ అవ్వడం. రెండవ దశ చాలా సింపుల్. చిన్న చిన్న విజయాలతో ఆ విషయాన్ని మీకు మీరే నిరూపించుకోవడం. చిన్న చిన్న విజయాలా అంటే ఎలా? ఉదాహరణకు, నేను రోజు వ్యాయామం చేసే వ్యక్తిని అని ఒకరు డిసైడ్ అయ్యారు అనుకుందాం. అంటే మొదటి రోజే వెళ్లి గంటలు గంటలు వర్కౌట్ చేసేయాలా? అస్సలు అవసరం లేదు. కనీసం జిమ్ బట్టలు వేసుకుని ఒక 5 నిమిషాలు అక్కడ గడిపి వచ్చినా చాలు. అదొక చిన్న విజయం. ఇక్కడే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. మనం రోజూ చేసే ప్రతి చిన్న అలవాటు మన భవిష్యత్తు గుర్తింపు కోసం వేసే ఒక ఓటు లాంటిది. అబ్బా, ఇది నిజంగా అద్భుతమైన పోలిక. అంటే మనం వేసే ప్రతి అడుగు ఒక ఓటన్మాట. ఈ బ్యాలెట్ బాక్స్ కాన్సెప్ట్ని కాస్త ముందుకు తీసుకెళ్తే, ఒక ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థికి 100% ఓట్లు రానవసరం లేదు కదా, మెజారిటీ వస్తే చాలు. కరెక్ట్, మీరు పాయింట్ పట్టుకున్నారు. అంటే మనం అప్పుడప్పుడు డైట్ బ్రేక్ చేసి ఒక జంక్ ఫుడ్ తిన్నా, లేక ఒకరోజు జిమ్కి వెళ్లకపోయినా అది మన పాత ఐడెంటిటీకి పడిన ఓటు లేదా ఒక చెల్లని ఓటు అనుకోవచ్చు కదా. అవునండి. లాంగ్ రన్లో మన సరైన అలవాట్లకు ఎక్కువ ఓట్లు పడేలా చూసుకుంటే మెజారిటీతో కొత్త గుర్తింపే గెలుస్తుందన్నమాట. ఈ ఆలోచనా విధానం వల్ల పర్ఫెక్ట్గా ఉండాలనే ప్రెషర్ కూడా బాగా తగ్గుతుంది. నిజమే. మనం చేసే ఆ చిన్న చిన్న పనుల వల్ల ఆ కొత్త ఐడెంటిటీకి సంబంధించిన ఆధారాలు కూడా పెరుగుతూ పోతాయి. నేనీ పని చేయగలను అని ఎవరిపై వారికి నమ్మకం కలుగుతుంది కదా. అవును. దీనివల్ల మనం కేవలం లక్ష్యాలను చేరుకోవడం వరకే పరిమితం కాకుండా నిజంగానే ఒక సరికొత్త వ్యక్తిగా మారుతాం. మన అలవాట్లే మన గుర్తింపును నిర్మిస్తాయి. ఆ గుర్తింపే మళ్లీ తిరిగి మన అలవాట్లను నడిపిస్తుంది. చాలా చక్కగా విశ్లేషించారు. ముందుగా మనం ఎలాంటి వ్యక్తిగా మారాలి అని నిర్ణయించుకుని, ఆ తరువాత చిన్న చిన్న పనులతో దానికి ఆధారాలు సృష్టించుకోవాలి.
ఈరోజు మన చర్చ ఆఖరికి వచ్చేశాం. కానీ ఇదంతా విన్నాక నాకొక లోతైన ప్రశ్న ఎదురవుతుంది. ఏంటది? మన అలవాట్లు మన భవిష్యత్తు గుర్తింపు కోసం వేసే ఓట్లయితే మనం నివసించే సమాజం లేదా మనం పెరిగిన వాతావరణం మనకు తెలియకుండానే మన బ్యాలెట్ బాక్స్లో ఇంకెన్ని దొంగ ఓట్లు వేస్తోందో కదా. అసలొక మనిషి గుర్తింపులో పూర్తిగా తమది అనుకునే శాతం ఎంతో అన్నది ఎవరికీ వారు విశ్లేషించుకోవాల్సిన విషయం.